రఘునందన్ రావు క్రెడిబిలిటీ మిస్ కాలేదు. జనం ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. రఘునందన్ రావు హాజ్ హిస్ ఓన్ క్రెడిబిలిటీ. అంటే అన్ని నియోజకవర్గాల్లో వేరే వేరే పార్టీ నుంచి వేరే వేరే నాయకులు గెలుస్తున్నప్పుడు దుబ్బాక నుంచి ఎందుకు మళ్ళీ సెకండ్ టైం అసెంబ్లీకి రాలేకపోయిండు రఘునందన్ రావు గారు అంటే? చాలా మంది సెకండ్ టైం రాలేకపోతారు. బట్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్ మై సెల్ఫ్ విత్ సంబడి. దుబ్బాక అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. నేను గెలిచిన మరుక్షణం నుంచి నన్ను టార్గెట్ చేసి కావాలని హరీష్ రావు నేతను ఒక రూపాయి ఇవ్వకుండా నియోజకవర్గం మీద కక్ష కట్టి మూడోసారి కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది కాబట్టి మళ్ళీ రఘునందన్ రావుని గెలిపిస్తే డబ్బులు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తూ దిగజాడు రాజకీయాలు చేసి ఒక రకంగా ఆయన వ్యక్తిగతమైనటువంటి టార్గెట్ చేసి గెలిచారు. అంటే మూడేళ్ళు వాళ్ళు గెలిచారు, మేము ఓడిపోయాము. అంటే మూడేళ్లుగా మీరు నియోజకవర్గానికి ఏం చేయలేదని అనుకుంటున్నారా మీరు? సో అది ప్రజలను అడిగితే చెప్తారు. ఇప్పుడు పోయి అడగండి రఘునందన్ రావు అని చేసినాడు. మీరు ఇందాక అన్నారు కదా హరీష్ రావు గారు టార్గెట్ చేసిండు. సో ప్రజలు ఆలోచించినంత ప్రజలు ఆశించినంత అభివృద్ధి జరగలేదు అనేది వాస్తవం. ఎందుకు హరీష్ రావు గారికి రఘునందన్ రావు గారి టార్గెట్ అయ్యిండు? ఆయనకి ఎవరు పక్కలో ఎవరు ఉండొద్దు, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటోళ్ళు ఉండాలి, వ్యక్తిత్వం ఉన్నోళ్ళు, మాట్లాడేటోళ్ళు. సిద్దిపేటకు పైసలు ఎందుకు ఎక్కువ కొంచెం అవుతున్నావు, దుబ్బాకకి ఎందుకు ఇవ్వవు, సిద్దిపేటకి 2వ రింగ్ రోడ్ ఎట్లా వేసుకుంటావు, దుబ్బాకకు 1 రింగ్ రోడ్ ఎట్లా ఇవ్వవు అని అడిగేటోళ్ళు వద్దు. ఆయనకి కార్లో డోర్ తీసి వెనకాల కూర్చునేటోడు, ఆయన చుట్టూ ఆయన తప్ప ఇంకేం ఉండొద్దు అని అనుకునేటువంటి వ్యక్తి. ఆయన సమానంగా ఇంకొకరు ఎదుగుతుర్రంటే ఆయనకి ఎట్లా ఇష్టం ఉంటుంది? పాలిటిక్స్ లో అది ఆయనకు నచ్చదు కదా, ఎవరికైనా నచ్చదు. మీరు కూడా మరి మీరు చెప్తున్నట్టు అందరు ఎమ్మెల్యే లెక్క ప్రశ్నించకుండా నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడకుండా వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ అయిపోయేది కదా, మరి ఎందుకు ఇబ్బందులు? అది నా వ్యక్తిత్వం అది కాదు, నా క్రెడిబిలిటీ అట్లా కాదు. నన్ను ప్రజలు గెలిపించిందే ప్రశ్నించే గొంతని గెలిపించినారు, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ అని గెలిపించినారు. సో ప్రజల కోసమే మాట్లాడినా. నేను 3 ఏళ్ల కింద అసెంబ్లీలో మాట్లాడింది, నిన్న వాళ్ళ పార్టీకి వెళ్ళి గెలిచిన ఎమ్మెల్యే నిన్న 2 నెలల తర్వాత నిన్న మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో దుబాకకు రెవెన్యూ డివిజన్ ఇవ్వమని. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెవెన్యూ డివిజన్ రాకుండా అడ్డుపడ్డది ఎవడంటే ఇదే కొత్త ప్రభాకర్ రెడ్డి, అదే హరీష్ రావు. ఇస్తే రఘునందన్ రావుకి పేరు వస్తుంది కాబట్టి ఇవ్వద్దని చెప్పి ఆపిండ్రు ప్రభుత్వంలో ఉండి. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం మారింది, ఇప్పుడు వాళ్ళు పోయి దేహి అని ఇంకొకరిని అడుక్కోవాల్సిన పరిస్థితి. అయినా వాళ్ళతోటి కాదు, వాళ్ళు చేయలేరు. అన్న సార్వత్రిక ఎన్నికల సమయంలో మీరు అనేక సభల మీద అనేక వేదికల మీద ఈసారి బీజేపీ అధికారంలోకి రాబోతుంది, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అని చెప్పారు మీరు. ఇప్పుడు తీరా చూస్తే కనీసం 10ల సంఖ్యలో కూడా రాలేదు కదా, దీన్ని ఎట్లా ఏం చెప్పాలి? ఓడిపోతున్నామని చెప్పాలి. ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థికో ఎంపీ అభ్యర్థికో పోటీ మీరు నమ్ముకున్నంతగా ఎందుకు రిజల్ట్ రాలేదు అంటున్నారు? నేను అదే చెప్తాను. నేను నమ్మింది ఏందనేది మీకు చెప్పాం కదా, ఆన్ ఎయిర్ లో ఏం చెప్పాలో అదే చెప్తాం. ఏ పొలిటికల్ పార్టీ ఆఖరికి బహుజన్ సమాజ్ పార్టీనో లేకపోతే సమాజ్వాదీ పార్టీనో తెలంగాణలో పోటీ చేస్తున్నప్పుడు ఎన్ని సీట్లు గెలుస్తారంటే మేమే అధికారంలోకి వస్తామని చెప్తారు. ఓడిపోతామని చెప్తే నువ్వు రాజకీయాల్లో ఎట్లుంటావు, ఎట్లా పోటీ చేస్తావు? చేయలేవు కదా. సో నీకు ఉండాల్సిన కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి. వాస్తవం ఏందనేది మాకు తెలుసు. బట్ ఆన్ ఎయిర్ లో కార్యకర్తల్ని మేము ఓడిపోతున్నాం, మేము అధికారంలోకి రావంటే ఎందుకేస్తారు ఓట్లు మీకు? కాబట్టి కార్యకర్తల్ని చూస్తూ మనం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది మాకుండే లిమిటేషన్స్ లోపల మాట్లాడాలి. ఇందాక నా గెలుపుకు చాలా వంతుగా హరీష్ రావు గారు అక్కడ కారణం అని చెప్తున్నారు కదా, కానీ ప్రాక్టికల్ గా మాట్లాడాలంటే ఏదో కెమెరాల ముందని కాకుండా మీ గెలుపుని మిమ్మల్ని ఓడించడానికి మీ పార్టీలనే కొంతమంది కంకణబద్దులై పనిచేసారు అనేది జగమెరిగిన సత్యం. దీనికి మీరు యాక్సెప్ట్ చేస్తారా అన్న? నాకు అట్లాంటివి ఏం తెలియదు. మీకు తెలిస్తే ఎవరెవరు చేసిరో చెప్పుండ్రి, ప్రజలు కూడా సంతోషం. మీకు కూడా తెలుసనే అనుకుంటున్నాం మేము. నాకు తెలియదు అన్న, నాకు అంత తెలియదు. నా బాక్ ఏం జరుగుతుందో నాకు ఎట్లా? అంటే బీజేపీలో ఒక టాక్ నాకు కనబడదు కదా, అందరు నాయకులు ఒక సైడ్ ఉంటారు, రఘునందన్ రావు గారు నాకు కనబడదు కదా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరందరి కడుపున వస్తుంది కదా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటోడు ఊరందరికి శత్రువులాగానే ఉంటాడు. వాస్తవాలు మాట్లాడితే ఎవరికైనా నచ్చకపోవచ్చు, దానికి నేనేం చేయలేను. నేను నా పరిస్థితి నా పద్ధతి నేను మార్చుకోలేను, నేను ఇట్లే ఉంటాను. అవతల వాళ్ళకి నచ్చకపోవడం వేరన్నా, కానీ మీ పార్టీలో ఎందుకు నచ్చలేదు అంటున్నా? మీ సిద్ధాంతాలు మీ లక్ష్యాలు అదేందో నాకు తెలియదు. మీరు కొత్తగా చెప్తున్నారు, ఎవరికి నచ్చుతలేనో వాళ్ళని అడిగితే బాగుంటుంది. నాకైతే అందరు నచ్చుతున్నారు, నేను అందరితో కలిసి పనిచేస్తాను. ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేస్తున్నావు అని చెప్తాను. ఎట్లా అనిపించిందన్నా మీరు పనిచేసిన ఈ 3-3.5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా మీ పూర్తి బాధ్యతల్ని మీ నియోజకవర్గానికి మీరు సంతృప్తినిచ్చిరా? ఆ పదవికి మీరు న్యాయం చేయగలిగిరా? అంటే 100% చేసినాను. నౌ ద పీపుల్ ఆర్ ఫీలింగ్ ద డిఫరెన్స్. రఘునందన్ రావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లుండే, రామలింగారెడ్డి ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది ప్రభాకర్ రెడ్డి అన్నట్టు ఆయన గెలిచిన తర్వాత. మీరు దుబ్బాకు పోయి మామూలుగా పల్స్ ఆఫ్ ద దుబ్బాకు పీపుల్ అడుగురు చెప్తారు. అంటే వాళ్ళు గెలిచి 3 నెలలు అవుతుంది కదా, ఇప్పటిలో అనిపించింది అంటారా? కనబడుతుంది కదా. 3 నెలల్లో 3 సార్లు రానోడు ఎట్లున్నాడు, గెలిచిన 365 రోజులలో 24 గంటలు అక్కడే ఉన్నాడు ఎట్లున్నాడు తెలుస్తుంది కదా. కనీసం క్యాంప్ ఆఫీస్ తాళం తీస్తలేరని జనం గోలపడి ఏడుస్తున్నారు. దాన్ని వదిలేసినారు అట్లా పాడుపడ్డ బంగ్లాలాగా, బూత్ బంగ్లాలాగా. సో నౌ ద పీపుల్ ఆఫ్ దుబ్బాక ఆర్ రియలైజింగ్ ఇట్. అది తప్పు చేసినామని ప్రజలు అనుకుంటున్నారు. ఓడిపోయిన రఘునందన్ రావు గారు మెదక్లో నాకు ఎంపీ టికెట్ వస్తే నేను గెలుస్తా అని ఎందుకు పగటి కలలు అంటుండంటే? సో ఇప్పుడు మనిషి ఆశావాది, పగటి కలలు. రఘునందన్ రావు కంటే మంచి క్యాండిడేట్ మెదక్ జిల్లాలో ఎవరు లేరు. మెదక్ జిల్లా గురించి అన్ని పార్టీలలో లేరు. ఆ మాటకు వస్తే ఏ పార్టీలో కూడా నాకంటే కేపబిలిటీ ఉన్నాడు మెదక్ ఎంపీ అయితే ఎవరు లేడు. వాడు కూసోరాదు, వాడికి నడవరాదు, వానికి జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు,
ఎవరున్నారు నాకంటే గొప్పగా ఈ జిల్లా గురించి, నాకంటే గొప్పగా రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు ఒక్క పేరు చెప్పండి.